సిపిఎం కాస్త ఇది ఓట్ బ్యాంక్ పరంగా. ఇక కార్యకర్తలు అంటారా, టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు దాదాపుగా ఒకే రేంజ్లో ఉంటారు, లక్షల్లోనే ఉంటారు, కోట్లలోనే ఉంటారు. జనసేనకి లక్షల్లో ఉంటారు కార్యకర్తలు, ఎందుకంటే అభిమానులే కార్యకర్తలు ఇక్కడ. ఇప్పుడు టీడీపీ వాడు కన్వర్ట్ అయ్యి జనసేనకి రాడు, బీజేపీ వాడు కన్వర్ట్ అయ్యి జనసేనకి రాడు, వైసీపీ వాడు కన్వర్ట్ అయ్యి జనసేనకి రాడు, వచ్చిన 0.0001% వస్తారు. కాబట్టి ఆ మిగిలిన కార్యకర్తలు అది కూడా అభిమానుల్ని కార్యకర్తలుగా మార్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్, అంతే కదా. వాస్తవంగా రాజకీయ కార్యకర్త వేరు, సినీ అభిమాని వేరు. ఈయన తన అభిమానిని కార్యకర్తగా కన్వర్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి క్రింద సార్ 14 వచ్చింది. మేబీ ఈ ట్రిప్ గట్టిగా ఇప్పుడు ఈ పదవులు ఈ కూడా ఇచ్చారు కాబట్టి 20 లక్షలు ఇస్తారేమో, 20-25 లక్షలు రావచ్చేమో, చూడాలి. కానీ మిత్రపక్షంగా ఒక సరైన సపోర్ట్ అయితే అందిస్తున్నారా? నిరంతరం అది కంటిన్యూ అవుతానే ఉంది కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ట్రబుల్ వచ్చినప్పుడల్లా, లేదా ప్రభుత్వానికి ట్రబుల్ వచ్చినప్పుడల్లా, ప్రజల్లో ఒక వ్యతిరేకత బిగిన్ అయ్యేటప్పుడల్లా పవన్ కళ్యాణ్ తెర మీదకి వస్తారు. దాన్ని వైసీపీ మీదకి కన్వర్ట్ చేస్తారు ఆగ్రహాన్ని. సంబంధం లేదు. ఇప్పుడు వాస్తవంగా ఇవాళ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ఇష్యూస్ జరిగినాయి అనుకున్నాం, కానీ ఈయన అంతకు ముందు రోజు నుంచే మాట్లాడడం బిగిన్ చేశారు కదా. ఏంటయ్యా అంటే ఇప్పుడు పక్కన రైతుల సమస్య వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ సమస్య వచ్చింది.